సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకునేటువంటి కాంగ్రెస్ ఇదంతా పై మాటే. కానీ తెలంగాణలో పదవులు పంపకాలు మొత్తం రెడ్లకు అప్పగించేసింది అనేటువంటిది ఒక నింద ఉంది. ఇమీడియట్గా ఆ విమర్శ తర్వాత వెంటనే చూడు సాధు, నువ్వు డిప్యూటీ సీఎం ఎవరు? బట్టి విక్రమార్క, మాల సామాజిక వర్గము. సేమ్ ఎక్కడ పిఎం గారి కాడికి పోయినా ఎక్కడ పోయినా కూడా స్పెసిఫిక్గా వన్ మ్యాన్ షో కాదు మా ప్రభుత్వము, మల్టీ యాక్షనబుల్గా మల్టీ లీడర్స్తో మల్టీ టాస్కింగ్తో ఉంటుంది. అది ఒక ప్లూరల్ గవర్నమెంట్గా ఉంటుంది, డెమోక్రటిక్ గవర్నమెంట్గా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారి కేంద్రకంగానే ప్రభుత్వం జరిగిన కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇది కలెక్టివ్ క్యాబినెట్ డెసిషన్సే డెమోక్రటిక్ వేనే అని పైకి కనిపిస్తున్నప్పటికీ చెప్పుకుంటున్నప్పటికీ బట్టి విక్రమార్క బ్లాక్ మెయిలింగ్ వల్లే అతనికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేటువంటిది. కానీ ఎందుకు బట్టి గారు చేసిన ప్రజాయాత్ర ఎందుకు మీరు గుర్తుపెట్టుకోరు? అవును, మీన్స్ తను కూడా సీఎం కావాలని రేవంత్ రెడ్డి గారితో పాటు ఇంకా 4-5 పెద్దలు చేసిండ్రు. మా వెంకరెడ్డి గారైనా ఉత్తమ్ రెడ్డి గారైనా చేసిండ్రు. దాంట్లో మన రేవంత్ రెడ్డి గారు సక్సెస్ కావచ్చు, కానీ బట్టి గారు కూడా ఏం ఫెయిల్ కాలే, వెంకరెడ్డి గారు ఏం ఫెయిల్ కాలే, ఉత్తమ్ గారు ఏం వారిదైన పద్ధతిలో వాళ్ళకి శాఖలు వచ్చినాయి. మేము అధికారంలోకి వస్తే దళితుడిని సీఎం చేస్తాము అని చూపించుకోవటానికే, చెప్పుకోవటానికే, అది చూపించి మిగతా రాష్ట్రాల్లో ఒక బూచిగా ఓట్లు చనుకోవడానికి కాంగ్రెస్ చేసింది, చేయించిందని ఎందుకు అనుకోవద్దు? ఇప్పుడు పంజాబ్లో చన్నీని చేసినామా? తెలంగాణలో అంటే కేసీఆర్ మాట, అది దళితుని ముఖ్యమంత్రి చేస్తానది కాంగ్రెస్ వాగ్దానం కాదు. అయినప్పటికీ బట్టి గారు చివరికంట రేస్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి రేస్లో. పరిస్థితులు, కష్టపడ్డ తీరో లేకపోతే సామాజిక సమీకరణాల్లో ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పెట్టడం మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత వారిని కూడా ఏం తక్కువ చూస్తలేదు కదా. బట్టి గారిని కూడా వారిని ఉప ముఖ్యమంత్రిగా పెట్టి ఇద్దరిని ఒక జోడెడ్లలాగా తెలంగాణ ప్రజలకు ఒక గిఫ్ట్గా ఇచ్చింది.